ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎట్టా కనిపిస్తా ఉండాను నీకు? నా చేతుల నుండి లాగేసుకునే బుద్ధి నీకుండొచ్చునేమో, కానీ నీ చేతుల దగ్గర తిరిగి చెయ్యి చాపే కర్మ నాకు పట్టలేదు. గుర్తు పెట్టుకో. లాగేసుకునే బుద్ధి నేనెప్పుడు చూపించలేదు అఖిల. అనవసరంగా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఆహాహాహాహా, ఈ నటనతోనే కదా మా అన్నన్ని కొంగు కట్టేసుకునుండావు. ఈ అమాయకత్వంతోనే కదా మా నాయన్ని నీ వైపుకి తిప్పేసుకునుండావు. మొత్తానికి నువ్వనుకున్నట్టుగానే తాళాలు నా దగ్గర నుంచి లాగేసుకునుండావుగా. ఇంక వాటిని నీ మెడ కట్టుకుని ఊరేగొదినా. అఖిల, ఛ! ఒరేయ్ శ్రీహరి, ఫ్యాక్టరీలో నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చావు కదూ. ఇప్పుడు చూడు, నీ చెల్లి బ్రతుకులో నేనెలా చిచ్చు పెడతాను. ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్టు అనే సామెత గుర్తొస్తుందమ్మా నిన్ను చూస్తుంటే. బావగారు, చూశానమ్మా, జరిగింది చూశాను, నీ మనసు విరిగింది చూశాను. అసలు ఎవరమ్మా శారద? నిన్నటిదాకా నీ కాలి గోటికి కూడా సరితోగనిది. నీ అన్నని చేసుకునే వరకు గుడిసెలో బతికిన గతి లేనిది. అలాంటిది ఈరోజు నీకంటే ఎక్కువైపోవడం ఏంటమ్మా? నీ ఇంట్లో నువ్వు కానిదానిలా నిలబడిపోవడం ఏంటమ్మా? అఖిలమ్మా, ఆ శారద ఈ పొద్దు నీకు తాళాలు మాత్రమే దూరం చేయలేదు, తండ్రిని అన్నని కూడా నీకు దూరం చేసేసింది. నిజమే బావగారు. నాయన కూడా నాకన్నా అదే గొప్ప అన్నట్టు మాట్లాడమేందో నాకేం అర్థం కావడం లేదు. మాట్లాడతాడమ్మా, అలాగే మాట్లాడతాడు. ఎందుకంటే ఇదంతా ఆ శారద మాయ. అవునఖిలమ్మా, ఈ శారద మీ నాన్నని మాయ చేసి తాళాలు కొంగున కట్టుకుంది. అక్కడ ఫ్యాక్టరీలు ఆ శారదన్న శ్రీహరి మీ అన్నయ్యని మాయ చేస్తూ ఫ్యాక్టరీని వాడి గుప్పెట్లోకి తీసుకున్నాడు. ఈ అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి ఇటు నిన్ను, నీ అన్నకి మీ నాన్నకి నిన్ను కాకుండా చేసే పగడ్బందీ ప్లాన్తోనే నడుస్తున్నట్టున్నారమ్మా. ఇక నువ్వైనా నీ కింద ఉండే మేమైనా ఈ ఇంట్లో బతకాలంటే ఆ అన్నా చెల్లెళ్ళ మోచేతి కింద నడవాల్సిందే అఖిలమ్మా. చిచి, చావనైనా చస్తాను కానీ అట్టాంటి అలగా మనుషుల చేతుల కింద నేను బతకను బావగారు. నీ ఆత్మాభిమానం నాకు తెలుసమ్మా. నీ మర్యాద తగ్గకుండా ఆ శారదా శ్రీహరిల తెక్క కుదర్చాలంటే ఒకే ఒక్క దారి ఉంది. కానీ ఆ దారి నీకు నచ్చుతుందో లేదోనని. ఇక్కడ బతుకే గోదారైపోతుంటే ఏ దారైతే ఏముంది? ఆ దారేందో చెప్పండి బావగారు. ఆ అన్నా చెల్లెళ్ళు మొదలుపెట్టిన ఆట కట్టించాలంటే నువ్వు ఆస్తిలో వాటా అడగడమే మంచిదేమో నాకు అనిపిస్తుందమ్మా. వాటానా? ఆలోచిస్తుందేంటి? ఓకే అంటుందా, వద్దంటుందా? నిజం చెప్పాలంటే నాకీ ఇంటిని ఫ్యాక్టరీని చేల్చడం ఇష్టం లేదు బావగారు. కానీ చేల్చక తప్పేలా లేదు.
ఈ చీడ పురుగుల చేతుల్లోకి పెత్తనం పోయినప్పుడు నేనుండి పూటకి బాధపడ్డం తప్ప ప్రయోజనం ఏ ఉండాది? నా పిల్లలకి భవిష్యత్తు యాడుండాది? బావగారు, అఖిలమ్మా, నా తరపున మీరే అన్న దగ్గరికి పోయి నాకు కట్నం కింద ఇస్తానన్న డబ్బు, ఫ్యాక్టరీలో నా భాగం, ఇంట్లో నా వాటా పంచివ్వాల్సిందేనని నేను చెప్పానని అన్నయ్యకి తెలియజేయండి. అలాగే అఖిలమ్మా, నువ్వు నా మీద నమ్మకంతో అప్పగించిన ఈ పనిని విశ్వాసంతో భుజాల మీదకెత్తుకుంటానమ్మా. రేపే ఈ విషయాన్ని మీ అన్నయ్య గారితో మాట్లాడేస్తానమ్మా. రే గుంటనక్క, సుజాత విషయంలో నువ్వు చేసిన తప్పును ఒప్పుకోకపోతే నా అన్నా చెల్లెళ్ళ ముందు నిన్ను నిలబెడతా అన్నందుకు నా అన్నా చెల్లెళ్ళ మీద లేనిపోనివి చెప్పి ఇంట్లో చిచ్చు పెట్టి ఫ్యాక్టరీలో చీలక తేవాలని చూసావు కదరా. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. భార్గవ్ నాయుడు గారు, మీ అఖిల మిల్స్ ఇంత తక్కువ కాలంలోనే ఒక బ్రాండ్గా అవతరించింది. ఎన్నో వందల మందికి ఉపాధిని అందిస్తుంది. అటు ప్రజల స్థానాల్లో కూడా గొప్ప నమ్మకాన్ని సంపాదించుకుంది. ఇదంతా ఎలా సాధ్యమైందంటారు? నా చెల్లెలు అఖిలాండేశ్వరి పేరులో ఉన్న అదృష్టం. పనినే దైవంగా నన్ను తమ సోదరుడిగా భావించి కార్మికులు పడ్డ కష్టం ఈరోజు ఈ అఖిలా మీల్స్ ని ఈ స్థాయిలో నిలబెట్టింది. భయ్యా, వాష్రూమ్స్ ఎక్కడున్నాయి? అక్కడ ఉంది సార్. కాస్త ఇవి చూసుకోండి. సరే. బావగారు, ఏంటి చేతిలో ఆ పేపర్లండి గరుడాచలం? అంటే అది అఖిలమిచ్చి పంపించింది బావగారు. దేనికి?